ఇప్పుడు మనం కప్లింగ్ చేసేది కూడా అంతే అన్న, సేమ్ దాని ఎదురుగా ఫిఫ్త్ వీల్ పిన్ జాయింట్ అయ్యేటట్టుగా ఎదురుగా మనం బండి పెట్టుకుంటాం లెవెల్ అయినట్టుగా. దాని తర్వాత మనం ఈ ఫిఫ్త్ వీల్ పిన్ దానికి ఒక గ్యాప్ 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ కనెక్షన్స్ మొత్తం ఇచ్చేసుకుంటాం మళ్ళీ సేమ్ హెయిర్ కేబుల్ అయితే ఏబిఎస్ ఎలక్ట్రికల్ ఇది జాయిన్ చేసేసుకోవాలి. ఇది చేసుకునేది ఏంటంటే ఈ జాయింట్ ఈ లబ్బరు కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి. అప్పుడే మనకి హెయిర్ అనేది లీక్ అవ్వదు. ఇది ఏబిఎస్, ఇది ఎలక్ట్రికల్. కంటైనర్ లోపల లైట్లు కానీ, రౌండ్ కానీ, బ్రేక్ లైట్లు కానీ ఆ లైట్లు అనమాట. ఇది హెయిర్ పైపు. ఇది మనం కొన్నిసార్లు ఈ లబ్బర్లు లీక్ అవడం వల్ల హెయిర్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫిఫ్త్ వీల్ పైకి వచ్చింది. సో వెనక్కి వచ్చి మనం కప్లింగ్ చేసేసుకోవటమే. అలా సౌండ్ రావాలి గట్టిగా, అప్పుడు మనకి ఫిఫ్త్ వీల్ లాక్ అయినట్టు. ఒక్కొక్కసారి కన్ఫర్మ్ కోసం ల్యాండింగ్ గేర్ల మీద ఉంటుంది కాబట్టి కాదు. మా ఫిఫ్త్ వీల్ కనెక్ట్ అయిపోయింది లేదా చూసుకున్నాము. ఫిఫ్త్ వీల్ అయితే లోపలికి వెళ్ళిపోయినప్పుడు దీన్ని మనం మళ్ళీ జాక్స్ యథావిధిగా పైకి లేపేసుకుంటాం. దించేసాం అనమాట. ల్యాండింగ్ గేర్ లెక్కి ఏమన్నా అనుకోవచ్చు. ఫైనల్ ఒకసారి హ్యాండ్ బ్రేక్ ట్రైలర్ వేసున్నాం. ఫైనల్ ఒకసారి చెకింగ్ చేసుకుంటాం. కనెక్ట్ అయిపోయింది ఫిఫ్త్ వీల్ పిన్. సో ఇప్పుడు వెళ్ళి ఈ ట్రైలర్ హ్యాండ్ బ్రేక్ వేయడం వల్ల బండి మూవ్ అవుతుంది అనమాట. ఆ ఫిఫ్త్ వీల్ పక్క ఇంకా లాక్ అయిందో లేదో చూసుకుంటాం. చూసుకున్న తర్వాత హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ఈ ట్రైలర్ అనేది మనం అన్లెవెల్ చేసుకొని ఇప్పుడు ప్రెస్ చేస్తే హ్యాండ్ బ్రేక్ రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయినాక ఈ రిమోట్ ట్రైలర్ అప్ అండ్ డౌన్ చేసుకునే దానికి అనమాట మనం. సో ఇప్పుడు మనం అన్లెవెల్లో పెట్టినాం కాబట్టి ఒకసారి గ్రీన్ బటన్ చేస్తే లెవెల్ అయిపోతుంది. సో లెవెలింగ్ లో ఉంది. సో ఇదే అన్న, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో తీస్తా కన్ఫామ్ గా. ఓకే, బాయ్ బాయ్.